మనిషికి 3 రకాల బలాలు ఉంటాయి. రాజకీయ బలం కాదు, వ్యక్తిగత బలం కూడా 3 రకాలుగా. 1 విద్యాబలం, 2 ధనబలం, 3 శరీర బలం. ఈ మూడింటిని దుర్మార్గుడు ఒక రకంగా వినియోగిస్తాడు, సన్మార్గుడు ఇంకో రకంగా వినియోగిస్తాడు. ముందు కలస్య దుర్మార్గుడు ఎలా వినియోగిస్తాడో చెబుతున్నాడు. విద్యా వివాదాయ, పండితుల్లో ఉంటారు కొంతమంది, కాస్త ఏదో పుస్తకం చదువుతాడు, దాంట్లోంచి ఏవో కాస్త శ్లోకాలు కనిపెడతాడు, కొత్తగా చూస్తాడు, ఇంక అందరితో తగాదాలు మాట్లాడతాడు. ఇంకా నీకేం తెలిసి అంటే నీకేం తెలిసి. విద్యను ఉపయోగించవలసింది తగాదాల కోసం కాదు, జ్ఞానాన్ని పెంచుకోవడానికి. తాను పెంచుకోవాలి, 10 మందికి అందించాలి. వాదన చేయొచ్చు, తప్పు లేదు. ఎప్పుడు వివాదంలోకి వెళ్ళకూడదు. వాదం వేరు, వివాదం వేరు. పత్రికల వారు అప్పుడు రాస్తారు, వివాదాస్పద విషయం అంటారు, వాదాస్పద విషయం అనరు. తప్పు లేదు, వాదన తప్పు లేదు, వాదన చేయొచ్చు. వాదన 3 రకాలుగా ఉంటుంది: వాదం, జల్పం, వితండం. వాదం అంటే ఏమిటి? ఊరికే చర్చిస్తున్నాం మనం, అంతే. ఏది మంచిదో తెలుసుకుందుకు చర్చిస్తున్నాం, అది ఊరికే వాదం. అది జల్పం అంటే మనం వాదిస్తున్న పక్షం పట్ల గొప్ప అభిమానం ఉంది మనకి, అది నెగ్గాలనే పక్షపాతం ఉంది, దాంతో కొంచెం స్వరం పెంచాం, అది జల్పం. అక్కడంత అవసరం లేదు, నువ్వు చర్చించు, కానీ ఓ పక్షం వహించావు. రాగద్వేషాలు ఉన్నాయి అక్కడ, అవతలవాడు ఓడిపోవాలనే తపన ఒకటి ఉంది అక్కడ, మనం నెగ్గాలని ఉంది. ముఖ్యంగా వాడు ఓడిపో మనం నెగ్గాలని ఉంది, కాబట్టి అది కొంచెం ఇబ్బంది, కానీ పర్వాలేదు. ఇక 3వది ఉంది వితండం. అది చర్చ కాదు, తాను గెలవాలనే తపన కాదు, నేను ఎలాగో గెలవను, నువ్వు గెలవడానికి వీల్లేదు, కుళ్ళుబుద్ధి అంటారు. ఇదే వితండం. నా వాదం ఎలాగో ఓడిపోయింది, నీ వాదం ఎలాగో నీది కూడా తప్పైపోతే శనిదులిపోతుంది. మన వాదం ఓడిపోయినప్పుడు నిజంగా అవతల వాదం గెలిస్తే ధర్మం నిలబడుతుంది కదా, అంగీకరించాలి కదా. అంచేది విద్యను ఎప్పుడు వివాదం కోసం వినియోగించద్దు, వితండవాదాలు చేయదు. ఏదో చదువుకున్నాం కదా అని చెప్పేసి ఆయన చెప్పిన దానికల్లా అడ్డంగా చెప్పి తప్పుడు అర్థాలు చెప్పి చేయొద్దండి. సరైన అర్థమే చెప్పాలి, సమాజం బాగుండాలనే ఉద్దేశంతో చెప్పాలి. అంచేది ఈ వితండవాదాలు వద్దండి. విద్య ఉన్నది వివాదం కోసం కాదు. అలాగే ధనం మదాయ, దుర్మార్గుడు ఎలా ఉపయోగిస్తాడు? ధనం అంటే కాస్త నడమంత్రపు సిరి అంటారు. అందులో ముందు మామూలుగా పేదవాడై ఉండి ఏదో వ్యాపారంలో, సారా వ్యాపారాలే కలిసి వస్తాయి. అలాగే సాధారణంగా కలిసి వచ్చి కాస్త ఓ 20 కోట్లు 30 కోట్లు సంపాదించేసరికి ఇంకా ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరు కనపడరు వీడికి. అదే నడమంత్రపు సిరి పడితే ఆడావిడ ఎక్కువ అంటారు. పట్టేసింది డబ్బులు, అందుకని ఆడేం సంపాదించాడు, ఈడేం సంపాదించాడు అంటే, వీడు సంపాదించింది ఇంత చేస్తే 20 కోట్లు 200 కోట్లు కూడా మామూలుగానే ఉన్నాడు, దాన ధర్మాలు చేసుకుంటూ సుఖంగాను ఏదో మాట్లాడతాడు. ఇక్కడ ఈ ధనాన్ని మదం ఎక్కించుకోవడానికి ఉపయోగించుకుంటాడు. అలాగే శక్తి పరేషాం పరపీడనాయ, శరీర బలం ఎక్కువగా ఉన్నవాడు, ఈ రోజుల్లో వాళ్ళని రౌడీలు అంటారు. వీడేం చేస్తాడు? పరేషాం పరపీడనాయ, వీడు సొంతంగా వెళ్ళి ఎవరిని ఏం చేయలేడు, అందుకని ఎవరి కిందో చేరతాడు, పెద్ద నాయకుడి కింద. వీడు వాడి కిరాయి కూడా కింద వాడుకుంటాడు. వాడి సంగతి చూసుకో, వీడి సంగతి చూసుకో అంటాడు. అన్నా నీకెందుకు, నువ్వు పడుకో అంటాడు. వాడి దగ్గర కొట్టేస్తాడు 1 లక్ష 2 లక్షలు. అన్ని కేసుల్లో వీడే ఇరుక్కుంటాడు. అనవసరంగా ఆ నాయకుడు బాగుంటాడు, వీడు ఎప్పుడు జైలు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వీడు జైలు దగ్గరికి ములాఖత్ పేరు మీద ఇంత ఉప్మా పట్టుకెళ్ళి ఇస్తాడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. కానీ వీడి జీవితం బలైపోయింది. అంచేది విద్యని వాదం కోసం వినియోగించకు, ధనాన్ని మదం కోసం వినియోగించకు, శరీర శక్తిని ఇతరులను దోచుకోవడానికి వినియోగించకు.